హరప్పా అనే నగరంలోని బయల్పడినటువంటి అవశేషాల గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, హరప్పా, మెహెంజోదారో అనే నగరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండిట్లోని కూడా ధాన్యాగారాలు అనేవి బయలుపడ్డాయి. అయితే మెహెంజోదారోలోని మహాధాన్యాగారం బయలుపడింది. హరప్పాలోని సుమారు 6 ధాన్యాగారాలు అనేవి బయలుపడ్డాయి. ఇక్కడ చూడండి, మహాస్నానవాటిక, మహాధాన్యాగారము, మెహెంజోదారో. ఇక్కడ హరప్పాలోని కాంస్యంతో చేసిన 12 దర్పణాలు అనేవి బయలుపడ్డాయి హరప్పా నగరంలోని. ఇక్కడైతే మెహెంజోదారోలో అయితే కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం బయలుపడింది. రెండింటికి వేరియేషన్ చూసుకుంటే అప్పుడు గుర్తుంటుంది. ఇక్కడ మహాధాన్యాగారం, మెహెంజోదారో, చూసారా, రెండు కోయిన్సైడ్ అయింది. మహాధాన్యాగారం మెహెంజోదారో, మహాస్నానవాటిక మెహెంజోదారో. నెక్స్ట్ ఇక్కడైతే మాత్రం హరప్పాలో అయితే సుమారు 6 ధాన్యాగారాలు బయలుపడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ వేరియేషన్ చూసుకున్నట్లయితే హరప్పాలో అయితే కాంస్యంతో చేసిన 12 దర్పణాలు, మెహెంజోదారోలో అయితే కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం. నాట్యగత్తె విగ్రహం వచ్చిందంటే ఖచ్చితంగా మెహెంజోదారో. ఇంకోటి, దేవాలయం లాంటి కట్టడం, అంటే అసెంబ్లీ హాల్ టైప్ అనమాట. దేవాలయం లాంటి కట్టడం, ఒక పెద్ద గుడి ముందు ఉంటుంది కదా, మండపం టైప్ అనమాట. పెద్ద అసెంబ్లీ హాల్ అనమాట. పెద్ద అసెంబ్లీ హాల్ అంటే ఇది కూడా ఒక మహా ధాన్యాగారం టైపు, మహా స్నానవాటిక అయితే మహా అసెంబ్లీ హాల్, లేదా దేవాలయాలు కట్టడం మహా అంటే ఒక మండపం టైప్ అనమాట. ఒక పెద్ద అసెంబ్లీ హాల్, ఇది కూడా మహా టైప్లోనే మనం ఆలోచించాలి. సో మహా వచ్చినప్పుడు మెహెంజోదారో అనేది మనకు అర్థం కావాలి. ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే, కాంస్యంతో చేసిన 12 దర్పణాలంటే హరప్పా, కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం వచ్చిందంటే మెహెంజోదారో. ఇప్పుడు ఈ రెండు ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చున్హదరో అనే నగరంలో బయలుపడినటువంటి అవశేషాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ సిరాబుడ్డి అంటారు. సిరాబుడ్డి మనకు చూడడానికి సిరాబుడ్డి అంటే చిన్నగా ఉంటుంది. అంటే చున్హదరో అంటే అంటే సిరాబుడ్డి అనేది చూడడానికి చిన్నగా ఉంటుంది. ఎద్దుల బండి, ఇక్కడ ఎద్దుల బండి పెద్దగా ఉంటుందని పెద్దదారో అని గుర్తుపెట్టుకోకూడదు. సో ఎద్దుల బండి అనగానే చున్హదరో అనే నగరం అని గుర్తు రావాలి. చూడండి, సిరాబుడ్డి చూడడానికి చిన్నగా ఉంటుంది కాబట్టి చున్హదరో చిన్న అని మనకు స్ట్రైక్ అవుతుంది. బట్ ఎద్దుల బండి మీరు పెద్దదా ఉంటుందని పెద్దదారో అనకూడదు, అది చున్హదరో అనే. నెక్స్ట్ బొమ్మలు ఎలా ఉంటాయంటే చూడడానికి చిన్నగా ఉంటాయి కదా, సో బొమ్మలు చున్హదరో. నెక్స్ట్ పిల్లికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు. పులి పెద్ద ఉంటుందా, పిల్లి పెద్ద ఉంటుంది? పిల్లి పెద్ద ఉంటుంది. పిల్లి చిన్నదే కదండి ఎప్పుడు కూడా, పులి కన్నా. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో సిరాబుడ్డి, ఎద్దుల బండి, బొమ్మ, పిల్లికి సంబంధించిన ఆనవాళ్ళు అనే అవశేషాలు ఎక్కడ బయలుపడ్డాయంటే చున్హదరో అనే నగరంలోని. అంటే నేను ఇప్పుడు గుర్తుపెట్టుకునే విధానం ఎందుకు చెప్తున్నానంటే, మీకు అప్పటికప్పుడు ఎగ్జామ్లోని బిట్ వచ్చేటప్పుడు మీకు అప్పటికప్పుడు బ్రెయిన్లో స్ట్రైక్ అవ్వకపోతే ఇలాంటివి అనేవి చాలా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, లోతాల్ అనే నగరంలోని చదరంగపు బల్ల, ద్విఖననము లేదా సతీ ఆచారం అనే అవశేషాలు బయటపడ్డాయి. చూడండి, ఇక్కడ లోతాల్ అంటే మనం చదరంగపు బల్ల అంటే మనం చదరంగం వాడతాం కదండి, అంటే లోతుగా ఆలోచించాలన్నమాట. అంటే లోతాల్ అంటే లోతుగా ఆలోచించాలి, అంటే చదరంగం బల్ల అంటే లోతుగా ఆలోచించాలి కదా. సో చదరంగం బల్ల అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే లోతాలని గుర్తుకు రావాలి. ఇంకోటి ఏంటంటే, మనతో లోతుగా ఆలోచించినప్పుడు లోతులోనే సతీ ఆచారం అలాంటివి జరుగుతాయి, అంతే కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో సతీ ఆచారం అంటే భర్త చనిపోగానే భార్య కూడా చనిపోవడం అంటారు కదా. సో ఆ లోతుగా ఉన్న ప్లేస్లోనే మనం ఆచారం అనేది చేస్తారనమాట. అన్నీ ఏదో మామూలుగా గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి. సో అప్పటికప్పుడు మనకి స్ట్రైక్ అవ్వకపోతే ఇలాంటివి సతీ ఆచారం, ద్విఖననం కానీ ఇంకో దానికి వెళ్ళిపోకూడదు, లోతాలకే వెళ్ళాలంటే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు గుర్తు లేనప్పుడు, ఎందుకంటే గుర్తుండవు, ఎందుకంటే ఇంత మనం యాన్షియంట్ హిస్టరీ మొత్తం 2-3 బుక్కులు చదువుతాం, 2 బుక్కులు చదువుతాం, ఇంకా ఎన్ని చేసినప్పటికీ ఇలాంటివి ఒక్కొక్కసారి స్ట్రైక్ అవ్వవు. సో అటువంటప్పుడు ఈ లాజిక్గా వెళ్తేనే మనకు ఒక్కసారి బిట్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కాళీబంగన్ అంటే కాళీబంగన్లోని బయలుపడినటువంటి అవశేషాలు ఏంటంటే 7 హోమగొండాలు. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. హోమగొండాలు అంటే హోమంలోని మరి అగ్గి కాలుతుంది కదా, చూడండి, అగ్గి కాలుతుంది అదనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. కాళీబంగన్ కాలుతుంది, అగ్గి కాలుతుంది. 7 హోమగొండాలు. ఇప్పుడు జంతువుల్ని బలిస్తారు, జంతుబలి అవశేషాలు అంటే సపోజ్ వాళ్ళు దహనం చేసామనుకో కాలుతుందా లేదా, కాళీబంగన్. సో ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మాత్రం
ఇప్పుడు చూసారా, భూకంపం వచ్చినప్పుడు భూమి బేటలు ఇస్తుంది కదా, భూమి బేటలు ఇస్తుందా? దున్నిన భూమి, భూకంప అవశేషాలు భూమి బేటలు ఇస్తుంది కదా, దున్నిన భూమి బేటలు ఇస్తుంది కదా, దున్నిన భూమి. ఆ విధంగా గుర్తుపెట్టుకొని కాలిబంగంలోకి మనకి అన్నిటికన్నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లిపి అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా గుర్తుండాలి. ఇప్పుడు మనకి లిపి అనేటప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? ఒక నిమిషం. లిపి అనేటప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? లిపి అనేటప్పుడు 3 యుగాలు గుర్తొస్తాయి. లిపి అనేటప్పుడు 3 యుగాలు గుర్తొస్తాయి. చరిత్ర పూర్వయుగము, సంధియుగము, చారిత్రక యుగము. చరిత్ర పూర్వయుగంలోని లిపి ఉందా? లిపి లేదు కదా. చరిత్ర పూర్వయుగంలోని లిపి లేదు. సంధియుగంలోని లిపి ఉంది కానీ చదవలేము. చారిత్రక యుగంలోని లిపి ఉంది, చదవగలిగాం. సో ఈ అన్ని యుగాల తర్వాత ఏంటి స్టార్ట్ అవుతుంది? ఈ అన్ని యుగాల తర్వాత సింధు నాగరికత స్టార్ట్ అవుతుంది. సింధు నాగరికత సంబంధించి ఈ యొక్క నగరాలు అనమాట. సో ఇప్పుడే మనకి లిపి స్టార్ట్ అవుతుంది. ఇందులోనే చదువుకున్నాం. ఎందులోని చారిత్రక యుగంలోనే స్టార్ట్ అవుతుంది, లిపి స్టార్ట్ అవుతుంది, చదవగలిగాం. నెక్స్ట్ వచ్చింది సింధు నాగరికత. అంటే అప్పుడు మనం లిపిని చదవగలిగామా, చదవలేమా? అసలు ఈ సర్పలేఖనం ఉన్న సింధు లిపిని ఇప్పుడు ఈ సింధు నాగరికత టైంలో మనం చదవగలిగామా, చదవలేమా? చదవలేదా అని మీరే చెప్పాలి. చదవగలుగుతాం. ఎందుకంటే మనం ఎప్పుడు లిపిని చదవగలిగాం చెప్పండి? మనం ఎప్పుడు లిపిని చదవగలిగాం? చారిత్రక, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లిపి అని ఉంది కదా, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా వెనక్కి వెళ్ళాలి. ఈ లిపిని మనం ఎప్పుడు చదవగలిగాము? ఎప్పుడు చదవగలిగాము? ఈ లిపిని మనం ఎప్పుడు చదవగలిగాం అంటే చారిత్రక యుగంలోనే మనం చదవగలిగాం, ఒక లిపిని చదవగలిగాం. అయితే సర్పలేఖనం ఉన్న సింధు లిపి అనగానే ఈ అవశేషాలనే బయలుపడ్డాయి. ఎక్కడంటే కాళీబంగన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్పలేఖనం ఉన్న సింధు లిపి అనే అవశేషాలు ఏ నగరంలో బయలుపడ్డాయి అంటే కాళీబంగన్ అనే నగరంలోని బయలుపడ్డాయి. ఇక్కడ లిపి అనే మాట, మనం లిపిని చదవగలిగాము, లిపిని చదువుకోగలిగాము. అవన్నీ కూడా చారిత్రక యుగం. ఇది గుర్తుపెట్టుకోవాలి. చారిత్రక యుగం లిపి అంటే. లిపి ఎప్పుడంటే చదవగలిగామంటే చారిత్రక యుగంలోనే చదవగలిగాం. ఇంకోటి ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. దొలవీర్ అనే నగరంలో ఇది మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఏ విధంగా స్ట్రైక్ అవుతుందో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. రిజర్వైరు, స్టేడియం క్రీడా ప్రాంగణం, దొలవీరు, రిజర్వైరు అంటే మీకు ఓన్గా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. రిజర్వైర్, స్టేడియం, క్రీడా ప్రాంగణం. ఇంకొకటి నెక్స్ట్ రాక్షస బల్లి అవశేషాలు. ఇప్పుడు అంత పెద్ద రాక్షస బల్లిని చూడగానే మనం అమ్మో అంటాం కదండి. ఇగోండి ఆమ్రి. సో అంత పెద్ద రాక్షస బల్లిని చూడగానే మనం అమ్మో అంటాం కదా. సో ఆమ్రి, అలా ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి స్ట్రైక్ అవుతుంది. సో ఇంకొకటి బన్వాలి అనే నగరంలో బయలుపడినటువంటి ప్రదేశాలు. బన్వాలి అనే నగరంలో బయలుపడినటువంటి అవశేషాలు ఏంటంటే చేపలు పట్టుకునే రాగి గేలము. ఇప్పుడు మనం మామూలుగా మనం గేలం వేస్తున్నాం, రాగి గేలం అయితే తెలియదు కదండి. రాగి గేలం అయితే తెలియదు కదా. మామూలుగా గేలం వేస్తున్నాం కానీ మామూలుగా ఈ రాగి గేలం అయితే ఇప్పుడు అయితే వాడట్లేదు. సో అప్పుడు రాగి గేలం వాడేవారంట. అది ఎక్కడంటే బన్వాలి అనే నగరంలో బయలుపడిందంట. నెక్స్ట్ మట్టి నాగలి, మట్టి చక్రం. మట్టి నాగలి, మట్టి చక్రం. చూడండి, నాగలి, బన్వాలి, ఆలి, నాగలి, ఆలి. చూసారా, ఆలి అనేది ఇలాంటివి కొంచెం. నాగలి అనే మట్టి నాగలి బయలుపడిన ప్రదేశం ఏంటంటే ఆలి, బన్వాలి, నాగలి. చూసారా, ఆలి సమ్ స్ట్రైక్. సో ఆ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అన్నిటికీ వర్కౌట్ అవ్వగలగా. సో నాగలి, బన్వాలి అంటే ప్రతిదాన్ని కూడా అలా అంతే దృష్టికోణంతో చూడకూడదు. మళ్ళీ నేను చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంటే మనం కొన్ని మాత్రమే చూడాలి. ఏదైతే డిఫరెంట్ అంటే వేరియేషన్స్ చూపించుకొని వెళ్ళాలి. అంతేగాని ప్రతిదీ కూడా ఒకటే వేరియేషన్లోని, ఒకటే థాట్లోని, ఒకే విధంగా, ఒకే వేవ్లోని వెళ్తే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కోణంతో చూసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే మనకి స్ట్రైక్ అవ్వలేనప్పుడు మాత్రమే. మిగతాదంతా కూడా విజువలైజేషన్లోని కొన్ని స్టోరీ ఓరియంటెడ్లోనూ కూడా మనకు గుర్తుంటాయి. బట్ విజువలైజేషన్లో ఎక్కువ గుర్తుంటాయి. సో మోస్ట్లీ విజువలైజేషన్లోనే గుర్తుపెట్టుకోండి. కానీ ఇలాంటివి ఏంటంటే ఈ ప్రదేశాలు కాబట్టి స్ట్రైక్ అవ్వాలంటే సో ఆ విధంగా వెళ్తేనే మంచిది. సో నాగలి, బన్వాలి, ఆలి. ఓకేనండి. మట్టి చక్రం. ఇప్పుడు ఈ రెండిట్లోని ముందు చెప్పిన దానికి కొంత కనెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక్క నిమిషం.
ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాగలి ఉంది కదా. ఓకే, చక్రం. ఇప్పుడు ఇక్కడ రాగిగాలం, మట్టి నాగలి, ఇక్కడ ఆలి, బన్వాలి, ఇది గుర్తుంటుంది. ఓకే, ఇక్కడ మట్టి చక్రం అనగానే మట్టి చక్రం ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పావు కదా, లిపి అంటే ఏంటంటే చారిత్రక యుగంలోనే మనం చదవగలిగామని చెప్పేసి. కానీ సింధు నాగరికతల కన్నా ముందే మనం చదవగలిగాం ఈ లిపి అనేది. అర్థం అంతా ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అడిగిన అనుకో ఎవరైనా లిపి ఎప్పుడు చదవగలిగాం అంటే చారిత్రక యుగం అని చెప్పాలి. లిపి అసలు చదవలేదు. లిపి అసలు చదవాలంటే పూర్వయుగం. లిపి ఉంది కానీ చదవలేకపోయాం, సంధి యుగం. సో ముందు చదవగలిగింది మాత్రం లిపి. ఇప్పుడు ఇక్కడ చక్రం ఉంది. చక్రం ఎక్కడ ఏ యుగంలో స్టార్ట్ అవుతుంది అంటే నవీన శిలాయుగం. నవీన శిలాయుగం ఇలా ఇలా లింక్ చేసుకోవడం. నవీన శిలాయుగం ఇక్కడ చూడండి, నవీన శిలాయుగంలోనే మనకి చక్రం అనేది ఆ గొప్ప ఆవిష్కరణ జరిగిందనమాట. సో ఈ చక్ర ఆవిష్కరణ జరిగింది. ఈ చక్రం అనేది ఎక్కడ ఏ నగరంలో బయలుపడిందంటే బన్వాలి. సో ఈ రెండింటికి లింక్ చేసుకుంటే ఇది గుర్తుంటుంది. సో ఇది ఎలాగా మనకి నాగలి అనే థాట్ అంటే ఆలి గుర్తుంటుంది. ఓకే, మట్టి చక్రం గొప్ప ఆవిష్కరణ అనేది నవీన శిలాయుగంలోనే మనకి జరిగిందనమాట. సో ఈ చక్రం అనేది ఏ నగరంలో బయలుపడిందంటే బన్వాలి అనే నగరంలో బయలుపడిందని ఈ రెండింటిని దీనికి లింక్ చేసుకొని చదవాలి. అది ఇంకొకటి, కుక్క యజమాని కలిసి తగలబడిన అవశేషాలు. అంటే కుక్క యజమాని ఇద్దరు కూడా మంచి టైప్ అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా తగలబడిన అవశేషాలు అనేవి లభ్యమయ్యాయి అంట. అంటే అప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది, యజమాని కుక్కని విధంగా మచ్చిక చేసుకొని పెంచాడని తెలిసి మనకు అర్థమవుతుంది కదా. ఈ వర్డ్లోనే మనకి అర్థమవుతుంది. ఇది ఎక్కడంటే రోఫర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రాళ్లతో నిర్మించిన ఇల్లు లభ్యం. రాళ్లతో నిర్మించిన ఇల్లు లభ్యం అంటే ఇప్పుడు మనం ఏ విధంగా నిర్మించుకుంటున్నాం, ఫ్లై యాష్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్, ఇటుకలు, ఈ విధంగా. అప్పుడైతే రాళ్లతో నిర్మించారంట ఇల్లుని. ఆ రాళ్లతో నిర్మించి ఈ లభ్యం. ఇక్కడ కోట్ డీజే. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు రాళ్లతో నిర్మించిన ఇల్లునికి కోటింగ్ కొట్టాలి కదండి. సమ్ ప్లాస్టింగ్ కోటింగ్ కొట్టాలి కదా. సో కోట్ డీజే ఆ విధంగా గుర్తుపెట్టుకొని గుర్తుంటుంది. అప్పుడు ఆ నిర్మించిన ఇళ్ళ అగ్ని ప్రమాదానికి గురైంది అని గుర్తుపెట్టుకుంటే అగ్ని ప్రమాద అవశేషాలు చూడండి. భూకంపం వచ్చిందంటే అది ఇక్కడ గాలిబంగన్ నగరం. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ప్రమాదం జరిగింది, అక్కడ భూకంప అవశేషాలు కూడా, అక్కడ కూడా ప్రమాదం జరిగింది. సో భూకంప అవశేషం వచ్చినప్పుడు గాలిబంగన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అగ్ని ప్రమాదం ఏది జరిగింది ఇలా గుర్తుంటే ఈ విధంగా అనుకుంటే మనకు గుర్తు వస్తుంది. సో రాళ్లతో నిర్మించిన ఇల్లు నిర్మించినప్పటికీ అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. సో రాళ్లతో ఇల్లు నిర్మించింది ఎక్కడ, కోటింగ్ కొడతారు కదా దానికి, ప్లాస్టింగ్ కోటింగ్, రాళ్ళతో నిర్మించిన కోటింగ్. సో కోట్ డిజైన్ గుర్తుపెట్టుకుంటే ఆ ఇంటికి ప్రమాదం జరిగిందట, అగ్ని ప్రమాద అవశేషాలు లభ్యం. సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఇదైతే చాలా ఈజీగా గుర్తుంటుంది కోట్ డిజైన్ అనేది. సో ఇంతవరకు ఈ అవశేషాలు అనేవి ఇలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేర్చుకొని ఈ విధంగా మనలో మనమే ఒక మాట్లాడుకొని ఈ విధంగా ప్రతిదీ కూడా డిస్కషన్ చేసుకొని ఖచ్చితంగా మనకైతే గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఈజీగా. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ మ్యాచింగ్ కానీ ఏదైనా సరే ఇందులో నుంచి బిట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఇంకొక ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుక్క అని వచ్చింది కదా, ఎక్కడుంది, ఇక్కడ కుక్క అని వచ్చింది. ఇది ఇక్కడ కుక్క అని వచ్చింది. సో కుక్క యజమాని కలిసి తగలబడిన అవశేషాలు రోఫరు. అయితే ఇక్కడ ఈ కుక్క అనే దాంతో చాలా బిట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ కుక్కని దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, యజమాని కుక్కని మచ్చిక చేసుకున్నాడు అని అర్థమైంది. యజమాని కుక్కని మచ్చిక చేసుకున్నాడు అని అర్థమైంది. అది ఏ శిలాయుగం అని అడుగుతాడు. అప్పుడు ఏం పెట్టాలంటే ప్రాచీన శిలాయుగం. సో ఈ విధంగా మనం లింక్ చేసుకోవాలి. అంటే కుక్క యజమాని కలిసి తగలబడిన అవశేషాలు లభ్యమయ్యాయి రోఫర్లో. ఇప్పుడు ఈ కుక్కని మనం ఇలా సర్కిల్ చుట్టి కుక్క అనగానే మనకి గుర్తు రావాలి కొన్ని బిట్స్ అనేవి. అంటే ఇది కుక్కని మచ్చిక చేసుకున్నది మానవుడు ఏ శిలాయుగంలోనే అని పెడతాడు. ఒక్కొక్కసారి స్ట్రైక్ అవ్వ ఫ్రెండ్స్ ఇలాంటి బిట్లు. సో ఏంటంటే ప్రతిదీ కూడా ఒకే కోణంలోనే అన్ని లింక్ చేసుకుంటేనే మనకి కొంతలో ఈ విధంగా అంటే ఇది ఒక డైనమిక్ పార్ట్ అంటారు ఫ్రెండ్స్. డైనమిక్ వే ఆఫ్ అప్రోచ్ని కూడా మనం నేర్చుకుంటేనే మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. సో ఇది ఏ శిలాయుగంలోనే మానవుడు కుక్కని మచ్చిక చేసుకున్నాడంటే ప్రాచీన శిలాయుగం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లిపి ఎప్పుడు చదవగలిగాం ఏ యుగంలో అంటే చారిత్రక యుగం. ఇక్కడ చక్రం యొక్క ఆవిష్కరణ ఏ యుగంలో
జరిగిందంటే నవీన శిలాయుగం. ఇక్కడ మానవుడు కుక్కను మచ్చిక చేసుకున్నాడు కదా, ఏ శిలాయుగం అంటే ప్రాచీన శిలాయుగం. ఇలాగా చూసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కని మచ్చిక చేసుకున్నాడు, మానవుడు మచ్చిక చేసుకున్నాడు, కుక్కని మచ్చిక చేసుకున్నాడు. సో మానవుడు ఇక్కడ ఏంటంటే ఈ శిలాయుగంలోని, ఈ ప్రాచీన శిలాయుగంలోని మానవుడు ఒక సంచార జీవిగా ఉన్నాడనమాట. అంటే సంచార జీవిగా అంటే ఒక్కొక్కడ స్టేబుల్గా ఉంటాడు, అలాగే వెళ్తూ ఉంటాడు. సో అలా వెళ్తూ ఉన్నప్పుడే కుక్క వెనకాల వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం వే ఆఫ్లో వస్తున్నప్పుడు మనకి ఇలాంటి గుర్తుంటాయి అన్నమాట. సో ప్రాచీన శిలాయుగంలోని యజమాని అంటే మానవుడు కుక్కని మచ్చిక చేసుకున్నాడు ప్రాచీన శిలాయుగంలోనే మానవుడు ఒక సంచార జీవిగా ఉన్నాడు, అంటే స్టేబుల్గా ఉండడు, అలా వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు చూసారా, మనం బయటికి వెళ్తే కుక్కలు వెనకాల వెంటబడతాయి చూసావా. సో ఈ సంచార జీవిగా మానవుడు ఉన్నప్పుడు కుక్కలు వెనకాల వెంటబడ్డాయి. సో ఆ విధంగానే కుక్కని మానవుడు మచ్చిక చేసుకున్నాడు. సో ఇదంతా ఏ యుగం అంటే ప్రాచీన శిలాయుగం. సో ఈ విధంగా ఒక స్టేబుల్గా ఉండడం కాబట్టి, అలా వెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆహారపు అన్వేషణ కోసమే తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఆహారపు అన్వేషణ అనేది ఇక్కడ ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాచీన శిలాయుగంలోనే మనకి ఈ విధంగా ఉంటాడు. సో ఒక దగ్గర స్టేబుల్గా ఉండడు, వాడికి ఏం తెలియదు కాబట్టి ఒక మృగప్రాయుడులో ఉంటాడు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడికెక్కడే 4-5 బిట్లు, ఇక్కడికెక్కడే 4-5 బిట్లు వస్తాయి. సో కుక్క మృగప్రాయుడు సంచారజీవి మచ్చిక చేసుకున్నాడు కుక్కని. సో ఇక్కడికెక్కడే మనకు 4-5 బిట్లు లింక్ చేసుకుంటే, సో ఆ విధంగా అంటే మనం ఏ విధంగా అయితే గుర్తుంటుందో ఆ విధంగా నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కుక్క యొక్క ఇదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రతిదీ కూడా అంటే అన్నీ లింక్ చేసుకున్నాం అంటే ప్రతిదీ కూడా ఎంతవరకు లింక్ చేసుకోవాలో అంతవరకే లింక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాను, ఈ స్టోరీ అనేది కొంతవరకు గుర్తుపెట్టుకోవాలి, మిగతాది మళ్ళీ కూడా ఇంకోటి కంపారిజన్ ఓరియంటేషన్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ వేరియేషన్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి కొన్ని. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇలా లాగాం కదా, ఈ ప్రాచీన శిలాయుగానికి ఇక్కడ మన అవశేషాలకి కొన్ని బిట్స్ అనేవి ఇలాగా వేరియేషన్ చూసి లాగాం. ఇంకొకటి ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ ఇంకేం టచ్ అయితే ఇందులో చెప్తాం. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఎముకలతో చేసిన వస్తువులు అంటే ఈ ఎముకలు, ఆ టైంలోని ఎముకలు ఉండేవి కదా, ఆ ఎముకలతో వస్తువులు చేసేవారంట. చూడండి, ఇప్పుడు చాలా సింపుల్గా ఇప్పుడు మనం దేంతో వస్తువులు చేసుకుంటున్నామండి, ఏ వస్తువులైనా మనకి ఏదైనా ఏ మెటల్దైనా మన వస్తువులు తయారు చేసుకోగలుగుతున్నాం. ప్రజెంట్ ఎముకలతో వస్తువులు తయారు చేసే స్థితి వచ్చిందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏం దొరకలేదని లెక్క, అంతే కదా. ఆ టైంలోనే వాళ్ళకి ఇనుము కానీ ఏది కానీ ఏ మెటీరియల్ కూడా దొరకలేదని, అంటే ఎముకలు అంటే ఖచ్చితంగా స్టార్టింగే అని గుర్తుపెట్టుకోవాలి. ఎముకలతో వస్తువులు తయారు చేశారంటే ఇప్పుడు కాదు, ఖచ్చితంగా స్టార్టింగే. అప్పుడు మనకి ఏ యుగం గుర్తుకు రావాలంటే చెప్పండి, ప్రాచీన శిలాయుగం ఇది గుర్తుకు రావాలి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఓకే. ఇంకొకటి ఏంటంటే చిత్రలేఖనాలు అనేవి బయలుపడ్డాయంట. ఏ యుగంలోని? ప్రాచీన శిలాయుగంలోని. నెక్స్ట్ పనిముట్లు ఇది గుర్తుంటుంది ఫ్రెండ్స్, కాంప్లీట్ చేయడానికి ఇది పనిముట్లు ఎక్కడ బయలుపడ్డాయంటే తమిళనాడు పల్లారం. ఇది గుర్తుంటుంది. ఎముకలతో తయారు చేసిన వస్తువులు ప్రాచీన శిలాయుగానికి సంబంధించినవే, కానీ ఏ ప్రదేశంలో బయలుపడ్డాయి అంటే మనకు ఖచ్చితంగా కర్నూలు, బిల్లసుర్గం, బేలం. చూడండి, ఈ రెండు గుర్తుండాలి, బిల్లసుర్గం, బేలం అనేది మనకి గుర్తుండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మానవుడు క్వార్ట్జ్ రాయిని ఏ శిలాయుగంలో వాడాడు? ఏ శిలాయుగంలో వాడాడంటే
మీరు ప్రాచీన శిలాయుగం అనాలి. క్వార్జ్ రాయి. చూడండి, ఇది ఏ శిలాయుగం అంటే ప్రాచీన శిలాయుగం. నెక్స్ట్ ఇది ప్రాచీన శిలాయుగం సంబంధించి కొన్ని పాయింట్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైర్ అంటే నిప్పుని కనుక్కున్నాడు కదా మానవుడు. ఏ శిలాయుగంలో అంటారు? నిప్పుని కనుక్కున్నది మధ్య శిలాయుగం. ఫస్ట్ది ఏంటి? ప్రాచీన, మధ్య, ఇంకోటి నవీన. సో ప్రాచీన, మధ్య, నవీన. ఓకేనా? ప్రాచీన, మధ్య, నవీన. ఇది 3 లక్షల నుంచి క్రీస్తు పూర్వం. 3 లక్షల నుంచి ఎంత? 50,000 ఎండింగ్ కదా. నెక్స్ట్ మధ్య శిలాయుగం మళ్ళీ 50,000 ఫస్ట్ వస్తుంది. తర్వాత ఎండింగ్ ఏంటి? 25,000. ఇక్కడ మళ్ళీ నవీనకు వచ్చినప్పుడు 25,000 ఫస్ట్ వస్తుంది. ఎండింగ్ ఏంటి? 5,000. సో ఇలాగే ఒకటి లింక్ చేసుకునేప్పుడు అంటే ఈ మూడిట్లో మధ్యలో ఉంది కదా, మధ్య శిలాయుగంలో మనకు ఫైర్ అనేది కనుక్కోవడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య శిలాయుగం యొక్క అవశేషాలు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి అని అడుగుతాడు. మధ్య శిలాయుగం యొక్క అవశేషాలు అనేవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే నాగార్జున పర్వతం లభ్యమయ్యాయి. ఇప్పుడు ఇందాక చెప్పాం చక్రం యొక్క ఆవిష్కరణ అనేది, అది చక్రం యొక్క ఆవిష్కరణ, గొప్ప ఆవిష్కరణ అనేది నవీన శిలాయుగంలోకి సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే నవీన శిలాయుగం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే చక్రం ఒకటి, ఇంకోటి చక్రం ఒకటి, కుండల తయారీ. చూసారా కుండల తయారీ ఎలా తయారు? ఒక చక్రాన్ని తిప్పి తయారు చేస్తారు కదా కుండల తయారీ. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది కూడా నవీన శిలాయుగానికి సంబంధించినది. ఇంకొకటి, ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అంతేనా, కానీ అదే వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ శిలాయుగం నుండి ప్రారంభమైంది అని మనకు మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అది అప్పుడు నవీన శిలాయుగాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో వ్యవసాయం ప్రారంభం. ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం. కదా, మనం వ్యవసాయం చేస్తున్నాం. మరి ఎంత వ్యవసాయం చేసినప్పుడు అసలు వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. సో అది ఏ శిలాయుగం అనగానే మనకు నవీన శిలాయుగం అని చెప్పేసి మనం ఊహించుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే, సపోజ్ అలాగా పొలంలోకి వెళ్ళాం అనుకోండి, అప్పుడే ఒకసారి ఇక్కడ అంతా వ్యవసాయం చేస్తున్నారా. ఇప్పుడు మనం బిట్టొడేటప్పుడు వ్యవసాయం ప్రారంభం ఏ శిలాయుగం అనగానే మధ్య శిలాయుగం పెట్టకూడదు కదా. మనం ఎప్పుడంటే నవీన శిలాయుగం పెడతామంటే మనం ఎక్కడైనా బయటికి పొలాల్లోకి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారా అన్నప్పుడు ఇప్పటికప్పుడు ఒక్కసారి ఏమున్నా సరే వ్యవసాయ ప్రారంభం నవీన శిలాయుగం. సో ఒక్కొక్కసారి మనం అనుకోవాలన్నమాట. మనలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే అలా అనుకుంటే మనం ప్రతి దాన్ని కూడా ఒక దృష్టికోణంతో చూస్తే మనకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. అందుకే ఇది నవీన శిలాయుగం అలా ఆ విధంగా అయితే గుర్తుంటుంది. ప్రతిదీ కూడా ఒక వే ఆఫ్ అప్రోచ్తోనే మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు వరి బార్లీ ఈ శిలాయుగంలోనే మనకి మొదటిసారి అనేది అసలు ఇప్పుడు మనం వరి తింటున్నాం, వ్యవసాయం చేస్తున్నారు, వరి తింటున్నాం, బార్లీ తింటున్నాం. ఈ మూడు ఒకవేళ గుర్తుపెట్టుకోండి. సో వ్యవసాయం చేస్తేనే కదా వరి, బార్లీ ఇవన్నీ మనం పండించుకోగలుగుతున్నాం. అటువంటి వరి ఇప్పుడు మనకు పండుతుంది వ్యవసాయం చేస్తేనే. మరి అటువంటి వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది? నవీన శిలాయుగంలో ప్రారంభం. అయితే వ్యవసాయం చేస్తున్నాము, వ్యవసాయం చేయడం వల్ల మనకి వరి, బార్లీ పండుతుంది. మరి ఆ వరి, బార్లీ అనేది పండించడం అని వ్యవసాయం చేస్తేనే కదా వరి, బార్లీ పండుతుంది. మరి వరి, బార్లీ ఎప్పుడు పండించడం జరిగింది? ఏ శిలాయుగం అనగానే నవీన శిలాయుగం. ఎందుకంటే దీన్ని కనెక్టివిటీ చేసుకోవాలా. సో వరి పండించినటువంటి మొట్టమొదటిసారిగా వరి పండించిన ప్రదేశం అని అడిగాను అనుకో, అప్పుడు యూపీ కొలిద్వా
అలా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మొదటిసారి బార్లీ పండించిన ప్రదేశం ఏంటంటే యూపీ మహగర్. యూపీ మహగర్. చూడండి, ఇప్పుడు వరి పండించిన మొట్టమొదటి ప్రదేశము యూపీ. బార్లీ పండించిన మొట్టమొదటి ప్రదేశం యూపీ. యూపీ వరి బార్లీ కూడా యూపీలోనే పండించారు. యూపీలోని కొలిద్వా. బార్లీ యూపీలోని మహగర్. బార్లీ అనేది యూపీలోని మహగర్, వరి అనేది యూపీలోని కొలిద్వా. సో అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో బార్లీ పండించిన మొట్టమొదటి ప్రదేశం ఏంటంటే యూపీ. వరి యూపీలో కొలిద్వా, బార్లీ యూపీలో మహగర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతవరకు మనం అనేది నేర్చుకుంటాం.